ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు ప్రారంభం. తిరుమల క్షేత్రంలో భాష్యకారులకు తిరుచి ఉత్సవం. వైభవంగా శ్రీ భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో తిరువీధి సేవ. తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ చక్కటి ఆతిథ్యం. వేసవి దృష్ట్యా శ్రీవారి ఆలయ మాడవీధులలో ప్రత్యేక ఏర్పాట్లు. శ్రీవారి దర్శనం, అన్నప్రసాదాల పంపిణీపై సర్వత్రా భక్తుల హర్షం. ఆగమోక్తంగా ఆలయాలలో శ్రవణ నక్షత్ర వేడుకలు. శ్రీ వెంకటేశ్వరుని సేవలో తరించిన భక్తులు. ఆదిశేషుని అంశగా ఈ భూమిపై ఉద్భవించిన ధర్మమూర్తి భక్త శ్రేష్ఠుడు శ్రీ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైత సిద్ధాంతం ద్వారా దేశం నలుమూలల వైష్ణవ సంప్రదాయాలకు పట్టం కట్టిన పరిపూర్ణ భాగవతోత్తములు భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల దివ్యక్షేత్రంలో బుధవారం మంగళకరంగా ప్రారంభమయ్యాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దివ్య సన్నిధిలో జియంగార్ల వ్యవస్థను పటిష్టం చేస్తూ శ్రీవారికి కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించే విధంగా రూపకల్పన చేసిన పరమ భక్తాగ్రేసరులు ఆళ్వార్ శ్రేష్ఠులు శ్రీ రామానుజాచార్యుల వారు వారి ధర్మ నిరతి, మహోన్నత భక్తి తత్పరతలను సృష్టించుకుంటూ ప్రతి సంవత్సరం 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు తిరుమల క్షేత్రంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సకల ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజుల వారి ఉత్సవ మూర్తిని బంగారు తిరుచిపై వెంచేపు చేసి మేళతాళాల నడుమ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకున్న రామానుజాచార్యుల వారికి పడికావలి వద్ద జియంగార్ల ఆధ్వర్యంలో ప్రబంధ గోష్ఠి పారాయణం సాతుమొర నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని తొలి రోజైన బుధవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. భాష్యకారుల సన్నిధి నుండి శ్రీ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తీసుకువచ్చి తిరుచిపై వెంచేపు చేశారు. అనంతరం మంగళధ్వనుల నడుమ భాష్యకారులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి హారతులు సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా ప్రబంధ గోష్ఠి పారాయణం సాతుమొర ఆస్థానం నిర్వహించారు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తరలివచ్చే భక్తులకు టీటీడీ చక్కటి సదుపాయాలను కల్పిస్తోంది. కనులారా శ్రీవారి దర్శనం కల్పించి కడుపారా శ్రీవారి అన్నప్రసాదాలను అందించేందుకు ఎప్పటికప్పుడు అవసరమైన ఏర్పాట్లను చేపడుతూ భక్తులకు చక్కటి ఆతిథ్యాన్ని అందిస్తూ వారి ప్రశంసలను అందుకుంటోంది టీటీడీ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో అధికారులు భక్తులకు చక్కటి దర్శనం, అలాగే అన్నపానీయాలు, అల్పాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్మెంట్లు, క్యూలైన్లలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, మధ్యాహ్నం సాంబారన్నం, పెరుగన్నం, రాత్రి అల్పాహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా వేసవి దృష్ట్యా భక్తులకు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేకంగా మజ్జిగను అందజేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సదుపాయాలపై భక్తులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. వారి సంతోషాన్ని వారి మాటలోనే ఇప్పుడు విందాం. వెంకటేశాయ. నా పేరు హరీష్ కుమార్ వ్యాస్, నా భార్య పేరు శోభా వ్యాస్. మేము పొద్దుగాల 6:30కి వచ్చినాం. ఇక్కడ మాకు రూమ్ బాగా మంచిగా దొరికింది. ఈడ వ్యవస్థలు చూసి బ్రహ్మాండంగా వ్యవస్థలు ఉన్నాయి. పొద్దుగాల అన్నప్రసాదము, మళ్ళీ ఇక్కడ పాలు, ఇప్పుడు మళ్ళీ సాయంత్రం మజ్జిగ, లోపట ఏమో సాంబార్ రైసు, మొత్తం నా ఉప్మా, పొంగలు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ భూమి మీద బ్రహ్మాండం, స్వర్గం అంటే ఒక్కసారి తిరుపతి వచ్చి చూడాలా ఎట్లా వ్యవస్థలు ఉన్నాయి అన్నీ. మీ మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు వచ్చి సరిగా అందరికీ అడుగుతున్నారు, మీకు ఏమన్నా తక్లీఫ్ అయితే లేదు, మీకు ఏమన్నా కష్టం అయితే లేదు, ఎట్లా మీకు దర్శనం అవుతున్నది. మీడియా మొత్తం మీడియా కర్మికి నా ధన్యవాదాలు, పోలీసు వాళ్ళకి నా ధన్యవాదాలు, మొత్తం మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ధన్యవాదాలు. జై వెంకటేశాయ నమః. నా పేరు శ్రీదేవ్ అండి. మాది విశాఖపట్నం గాజువాక్ నుంచి వచ్చాము. ఫ్యామిలీ మెంబర్స్ అందరం వచ్చాము, 2 ఫ్యామిలీలు వచ్చాము. మా ఆయన గారు ఇప్పటికి 4 సార్లు చేసుకున్నారు, మేము 2వ సారి వెళ్తున్నాము. మజ్జిగి, పాలు, ఇప్పుడు ప్రస్తుతానికి మజ్జిగ ఇస్తున్నారు, ఉదయం పాలు ఇచ్చారు, లోపల ఉప్మా పెట్టారు. ఎక్కడికక్కడ అన్నీ బాగా సక్రమంగా అన్నీ బాగా చేస్తున్నారండి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 3వ సారి వెళ్తున్నామండి, చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీనివాస్ అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నాము. సో 2010 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతీ నెల నాకు రావడం ఆనవాయితీ. నాకు ఎవ్రీ మంత్ నేను వస్తాను, వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటాను. లాస్ట్ 5 ఇయర్స్ పోల్చుకుంటే యాజ్ ఎ భక్తుడిగా చెప్తున్నా, సౌకర్యాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడే వెంగమామకు కూడా భోంచేసి వచ్చాము. అప్పటికి ఇప్పటికి వేరియేషన్స్, లాడూలో కానీ అన్నదానంలో కానీ, అలాగే ఈరోజు వడ కూడా ఇదే ఫస్ట్ టైం తిన్నాం. వడ కూడా పెట్టారు, చాలా బాగుంది. టీటీడీ ధర్మకర్తలు ఇప్పుడు మన బిఎం నాయుడు గారు కూడా చాలా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి కూడా మేము అంతా వచ్చాము. ఎవ్రీ ఇయర్ మేము వైకుంఠ ఏకాదశికి వస్తాము, అలాగే ఎవ్రీ మంత్ కూడా మేము వస్తున్నాం. ఏర్పాట్లు అయితే మాత్రం ఈ గత 9 నెలల నుంచి చాలా చేంజెస్ అయ్యాయి. నేను చాలా ఇబ్బందులు పడ్డాం లాస్ట్ 5 ఇయర్స్ కూడా, చాలా బాగున్నాయి. అలాగే ఆ దేవుడు ఈ యొక్క టీడీపీ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఎం భారతి అండి. వైజాగ్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం రావడం నాకు ఆనవాయితీ అండి. మొన్న మటుకు ఫెసిలిటీస్ చాలా బాగా నచ్చాయి నాకు. ఎక్కడికక్కడ పిల్లలకి మిల్క్ సప్లై చేయడం, మజ్జిగ సప్లై చేయడం చాలా బాగా నచ్చింది. వెంగమాంబకు వస్తే 5 ఇయర్స్ బ్యాక్ సాంబార్ అన్నంలా కలిపి పెట్టేవారండి భక్తులకి. ఇప్పుడు మటుకు చాలా చేంజెస్ అయిందండి. వడ, మొత్తం కొబ్బరికాయ పచ్చడి, కర్రీ, సాంబారు, పప్పు, మామిడికాయ, మజ్జిగ చాలా బాగా సప్లై చేశారు సార్. ఇలాగే కంటిన్యూషన్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. నమో వెంకటేశాయ. మేము చీరాల నుంచి వచ్చాము. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. దర్శనం ఫస్ట్ క్లాస్ జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఈవో గారికి ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మనోరంజితం. మేము బెంగళూరు నుంచి వస్తున్నాము. ఇక్కడ స్పెషల్ దర్శన్ 300కి జనవరిలో బుక్ చేశాము. ఇక్కడ విష్ణు నివాసంలో రూమ్ బుక్ చేశాము. ఇక్కడ అంతా అందరికీ భోజనం అంతా బాగా జరిగింది. దర్శనం ఇప్పుడే అయింది, చాలా బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. మేము దర్శనానికి ఈరోజు ఉదయం వచ్చామండి. వచ్చి మాకు దర్శనము 2 గంటలకి, మేము 1 గంట కల్లా వెళ్ళాం. 2 గంటల్లో దర్శనం అయిపోయింది.
లాస్ట్ ఇయర్ వచ్చాం, బట్ అప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు కొద్దిగా వాలంటీర్లు అయితే చాలా ప్రాపర్గా ఉన్నారు. మేము కూడా వితిన్ 2 అవర్స్లో దర్శనం చేసుకోగలిగాం. అంతా బాగానే ఉందండి. లాస్ట్ టైం మీద ఇప్పుడు చాలా బాగుంది. భోజనం కూడా చాలా బాగుంది. భోజనం చేయకుండా వెళ్ళామండి, మధ్యలో భోజనం కూడా అందరికీ ప్రొవైడ్ చేశారు. లాస్ట్ టైం అలా లేదు, ఇప్పుడు చాలా బాగుందండి. నా పేరు గోపాలరావు అండి. మేము బొబ్బుల నుండి వచ్చామండి. మేము ఇప్పటికీ నేటికి ఒక 9 సార్లు వచ్చామండి. ఈ ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం మా ఇలవేల్పండి. ఈ స్వామివారిని దర్శనం చాలా మాకు అన్ని విధాలుగా సౌకర్యాలు అన్నీ బాగానే ఉంటున్నాయి. దీంట్లో సదుపాయాలు అన్నీ కూడాను. మేము లాస్ట్ 5 ఇయర్స్కి 2 సార్లు వచ్చామండి. 2 సార్లు వచ్చింది మన ఇప్పుడు చాలా సదుపాయాలు బాగున్నాయండి. భోజనాల సదుపాయాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు భోజనాల క్వాలిటీ కూడా పెంచారు. మజ్జిగ ఇచ్చారు. ఇంతకుముందు మజ్జిగ పలాసగా ఉండేదండి, మజ్జిగ ఇప్పుడు చాలా చిక్కగా బాగానే ఉందండి. సరసా ఈరోజు భోజనాలు వడ సదుపాయాలు క్వాలిటీ కూడా పెంచారు, క్వాంటిటీ కూడా పెంచారండి. అలాగే లడ్డు కూడా ఇప్పుడే ప్రసాదం ఇచ్చాను. లడ్డు చాలా బాగుందండి, మంచిగా ఇచ్చారండి. చాలా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా అయింది. ఇప్పుడు భక్తులకు వచ్చేవారు కూడా సదుపాయాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎవరిని కూడాను అన్ని రకాలుగా సక్రమంగా ఆరోగ్యంగా చూసుకుంటున్నారు. వాలంటీర్స్ కూడా చాలా ఆనందంగా ఉందండి దర్శనానికి. లోపల మేము దర్శనానికి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ వస్తాము. చెన్నై నుంచి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వస్తున్నాం దర్శనానికి. భోజనము, కాఫీ అది ఇచ్చేది, ఆ ప్రసాదాలు ఇచ్చేది, ఆ లైన్లో పంపించేది అన్నీ బాగానే ఉంది. ఈ పెద్దోళ్ళకు తనిగా వాళ్ళకి లైన్లో పంపించేది అన్నీ బాగానే చేస్తున్నారు. ఇప్పుడు సక్రమంగా బాగానే ఉన్నాయి అన్నీ. నా పేరు బాలాజీ, చెన్నై నుంచి వస్తున్నాను. ఎవ్రీ మంత్ వస్తాము దర్శనానికి. బ్రహ్మాండంగా జరిగింది. అన్ని సర్వీసులు బాగా చేస్తున్నారు. దర్శనాలు 2 అవర్స్లో వచ్చేస్తే ఏ కొరత లేకుండా పాలు, బిడ్డలకి పాలు అందరికీ అన్నీ ఇస్తున్నారు. అన్నీ తృప్తిగా జరుగుతుంది, ఏ కొరత లేదు. థ్యాంక్ యూ. క్యూలో ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అయితే పాలు అవన్నీ కూడా టైంకి అందుతున్నాయి. ఈవేళ ఉచిత దర్శనాలు మాత్రం చాలా బాగా గంటలో దర్శనం అయిందండి. మరి ఎప్పుడు కూడా నేను గత 20 సంవత్సరాలు బట్టి వస్తున్నాను, కానీ ఇటువంటి ఏర్పాటు ఎప్పుడు జరగలేదు. ఒక గంటలో మాత్రం ఉచిత దర్శనాలు జరిగాయండి. తర్వాత గత ప్రభుత్వం కానీ ఇప్పుడు చాలా బాగుందండి. గతంలో పోల్చినట్లయితే అన్నప్రసాద కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం రైస్లో నాణ్యత పెరిగింది. తర్వాత కర్రీస్లో కూడా చాలా బాగున్నది. పచ్చడి కూడా బాగున్నది. వడ పెడుతున్నారు. ఇప్పుడు వడ తింటుంటే చాలా టేస్ట్గా ఉంది. ఈ గతంలో ఎప్పుడు వడ పెట్టినట్టు దాఖలాలు నీకైతే చూడలేదు. ప్రస్తుతం చాలా బాగుంది. దేవస్థానానికి ధన్యవాదాలు. తర్వాత ఎండాకాలంలో ఎప్పటికప్పుడు చన్నీళ్ళతో తడిపి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా, కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తడుపుతున్నారు ఎప్పటికప్పుడు. కాబట్టి ఎండాకాలంలో భక్తులకి మంచి మేలు చేస్తున్నారు. కాబట్టి టీటీడీ దేవస్థానం అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిషేకోత్సవంలో శ్రీ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం భక్తులను ముగ్ధుని చేసింది. విశాఖపట్నం ఋషికొండలో టీటీడీకి అనుబంధంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలతో వైదిక పూజలు జరిపి స్వామి అమ్మవారిని సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరునికి స్నపన తిరుమంజనం నిర్వహించి పవిత్ర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్ర సందర్శనం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రతి భక్తుడి కల. తమ జీవిత కాలంలో ఒక్కసారైనా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ జన్మ ధన్యం చేసుకోవాలని కోరుకునే అశేష భక్త కోటికి తిరుమల తిరుపతి దేవస్థానం
చక్కటి సదుపాయాలను కల్పించడంలో ఎప్పుడూ ముందుంటోంది. సాధారణ రోజులలో కంటే వేసవిలో తిరుమల శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇందుకు అనుగుణంగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని తిరుమలకు తరలివచ్చే అశేష భక్త కోటి సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆలయ మాడవీధులలో భక్తులు వేసవి నుండి ఉపశమనం పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం భక్తులు లడ్డూ ప్రసాదం కౌంటర్ వద్దకు వెళ్లే దారిలోను, అలాగే లడ్డూ కౌంటర్ నుండి పడమటి మాడవీధి గుండా శ్రీ వెంకటేశ్వర మ్యూజియం వరకు ప్రత్యేకంగా చలువ పందిళ్లు, షెడ్లను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయం ముందు భాగంలో ఉన్న గొల్ల మండపానికి ఎదురుగా భక్తులు సేద తీరేందుకు వీలుగా 4 జర్మన్ షెడ్లను టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. పాదరక్షణ లేకుండా శ్రీవారి ఆలయ మాడవీధులలో నడిచే భక్తుల సౌకర్యార్థం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రతి 2 గంటలకు ఒకసారి టీటీడీ వాటర్ ట్యాంకులతో నీటిని చల్లుతోంది. దీంతో భక్తులు ఎండవేడిమి నుండి ఉపశమనం పొందుతూ ఆలయ మాడవీధులలో ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా నడిచేందుకు వీలు కలుగుతోంది. భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని టీటీడీ ఎప్పటికప్పుడు సకల సదుపాయాలను కల్పిస్తూ సర్వత్రా శ్రీవారి భక్తుల మన్ననలను పొందుతోంది. తిరుచి ఉత్సవంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు దివ్యంగా కొలువుతీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో స్వామి అమ్మవార్ల ఊరేగింపు కనువిందుగా సాగింది. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి తిరునక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచెపు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. నమో నమో కేశవ నమో నారాయణ. నెల్లూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై అర్చకులు వైదిక కైంకర్యాలను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని నయనానందకరంగా నిర్వహించారు.
అతనికే తగును. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును. కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం సమీపంలోని ఆపలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధమైన ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో చక్కటి వేదికను ఏర్పాటు చేసి సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, కన్యాదానం, పూర్ణాహుతి, పట్టు వస్త్రాల సమర్పణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, లాజహోమం, మాలల మార్పిడి, అక్షతారోపణ, విశేష నైవేద్యం సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనంపై ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు ఆగమ కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శోభాయమానంగా స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు.
నంద్యాలలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఏటా ఈ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం అనంతరం 16 రోజుల పండుగ నిర్వహించిన తర్వాత పట్టాభిషేక క్రతువు జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం వేదోక్తంగా సీతారామ లక్ష్మణులకు మంగళాభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రత్యేక సింహాసనం స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకృతులైన సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవ మూర్తులను ఆశీనులను గావించిన అర్చకులు సంప్రదాయబద్ధంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు రామనామస్మరణలు చేస్తూ శ్రీరామ పట్టాభిషేకోత్సవాన్ని తిలకించి పునీతులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పరమశివుని మహోగ్రహ మూర్తులలో విలక్షణమైన అవతారం కాలభైరవ స్వామి. స్వామివారిని శుభప్రద కైంకర్యాలతో ఆరాధిస్తే సర్వ సన్మంగళాలను సిద్ధించడమే కాకుండా స్వామివారి అపార అనుగ్రహానికి పాత్రులమవుతాం. ప్రసిద్ధ శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. శ్రీ కాలభైరవ స్వామివారి సన్నిధిలో ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి మల్లెల మాలలు, నిమ్మకాయ హారాలను ధరింపజేసి కర్పూర హారతులు అందించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. పరిమళ భరిత ద్రవ్యాభిషేకోత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి అభిషేకోత్సవం స్వామివారి భక్తులకు భక్తి పరవశామృతాన్ని పంచింది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలను మంగళకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని మూలమూర్తులకు అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది దివ్య ద్రవ్యాలతో స్వామివారికి, అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై తులసి, పుష్పమాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామాలను పఠిస్తూ స్వామి అమ్మవార్ల సేవలు తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరు జనులాల.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తెచ్చారు. వైదిక పూజలతో సేవించిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. కడపలోని నడివీధి శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరుగుతోంది. ఈ ప్రాంత వాసుల ఆరాధ్య దేవతగా కొలువైన గంగమ్మ సన్నిధిలో ఈ నెల 19వ తేదీ నుండి అమ్మవారి జాతర వేడుకగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా అమ్మవారిని సుందర అలంకరణతో కొలువు తీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజాధికాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు గోమాతకు పసుపు, కుంకుమ బొట్లను అలంకరించారు. అర్చకులు గో అష్టోత్తరాలతో పూజలు నిర్వహించారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆహార పదార్థాలను నివేదించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 61,828 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,165 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,61,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.